Hi friends, enjoy Pandagavaniyaga. హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో మా కాలేజ్ వచ్చేసి ఏంటంటే ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికోసం ఏంటంటే మేము ఫస్ట్గా 8:30 to 9 మధ్యలో అయితే రెడీ అయిపోయాము. సో వర్క్షాప్ వచ్చేసరికి 10 o'clock అనమాట. సో ఈ ఎంఎస్ఎంఈ వర్క్షాప్లో వచ్చేసి ఏంటంటే స్టార్టప్ ఎలా బిల్డ్ చేయాలి, ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ అనేవి అయితే ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎంటర్ప్రీనర్ అంటే ఏంటి, సో వీటికి చెప్పడం కోసం ఇవైతే పెడుతున్నారనమాట. ఎందుకు మా కాలేజ్ పేరు చెప్పలేదు కదా. సో మా కాలేజ్ పేరు వచ్చేసి ఏంటంటే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో మాక్సిమం విజయనగర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా తెలిసిందే. అఫ్ కోర్స్ ప్రీవియస్గా మన వీడియోస్లో కూడా చాలాసార్లు అయితే ఈ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాను. సో ఇదే అనమాట మా కాలేజ్ అయితే. సో వెంటనే మేము ఏంటంటే ఈ కాలేజ్కి అనేది అయితే వచ్చేసిన తర్వాత సో ఫైనల్గా ఎక్కడైతే ఈ ఈవెంట్ అవుతుందో సో అక్కడికైతే సో ఫాస్ట్గా అయితే మూవ్ అవుతూ వెళ్ళాం అనమాట. సో 10 o'clock ఈవెంట్ అన్నారు కదా. సో అక్కడ 10 o'clock కల్లా సో మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయాము. వర్క్షాప్ అనేది అయితే సో మనకి టోటల్గా 2 days అయితే ఉంటుందన్నమాట. సో మా కాలేజ్లో వచ్చేసి ఏంటంటే సో దీనికోసం ఏంటంటే బయట నుంచి సో చాలామంది అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళు ఏంటంటే సో ఈ ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు, లేదంటే స్టార్టప్స్ కోసం కావచ్చు చెప్తున్నారు. సో ఫైనల్గా ఏంటంటే మాకు ఈవెంట్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన నేమ్స్ ఏవైతే ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నాం. సో తర్వాత ఫొటోస్ పేస్ట్ చేయమంటే ఫొటోస్ అయితే పేస్ట్ చేసాం సర్టిఫికేట్స్ కోసం. పేస్ట్ చేసిన తర్వాత అందరిని కూర్చోమన్నారు. సో కూర్చున్న తర్వాత సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఐసీ కిరణ్ అయితే ఉన్నాడు. సో తన ఛానల్లో కూడా ఒకసారి అయితే కంటెంట్ అయితే చెక్ చేయండి. సో చాలా అంటే చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తారు స్టూడెంట్స్ కోసం. సో ఇంకా ఫైనల్గా మనకి ఏంటంటే సో మనకి ఆదిత్య యూనివర్సిటీ నుంచి ఒకసారి అని అంతేకుండా సో మనకి ఎన్ఎస్ఐసి అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాని నుంచి అబ్దుల్ ఖాదర్ సార్ అయితే వచ్చారు. సో ఇద్దరు సార్లు ఏంటంటే సో మనకి ఈ స్టార్టప్స్ గురించి, ఎంటర్ప్రీనర్షిప్ గురించి అండ్ అంతేకాకుండా సో స్టార్టప్ బిల్డ్ చేయాలంటే సో స్టార్టప్లో ఎన్ని బిజినెస్ మోడల్స్ ఉన్నాయి, సో నియర్లీ 31 బిజినెస్ మోడల్స్ అయితే మాకైతే చెప్పారనమాట. సో ఏ బిజినెస్ మోడల్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ అంతేకాకుండా సో కొన్ని సక్సెస్ఫుల్ స్టార్టప్స్ గురించి అండ్ ఫెయిల్ అయిన స్టార్టప్స్ గురించి సో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో దీని గురించి మీకు డీటెయిల్గా కావాలి అంటే వీడియో అయితే చేస్తాను. సో టోటల్గా ఈ విధంగా అయితే జరిగిందనమాట ఈవెంట్ అయితే. తర్వాత సిగ్నేచర్ షీట్ అయితే ఇచ్చారు. సో ఆ సిగ్నేచర్ షీట్లో ఏంటంటే సో మేమైతే సైన్ అయితే చేసేసాం, మా బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ కూడా వేసేసాం. సో తర్వాత వాళ్ళు చెప్పిన నోట్స్ అయితే రాసుకున్నాం అనమాట. అంటే ఆ బిజినెస్ మోడల్స్ కావచ్చు, సో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాసుకున్నాము. ఏంటంటే 31 బిజినెస్ మోడల్స్ చెప్పారు కదా. సో 31 బిజినెస్ మోడల్స్లోని సో ప్రతిదీ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రతి యాప్ గురించి డీటెయిల్గా అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో వన్స్ ఈ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మాకు మధ్యాహ్నం లంచ్కి అయితే పంపించేశారు. సో మేము మా క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయి సో ఏదో తినేసి సో మళ్ళీ వచ్చి సో సెషన్లో అయితే కూర్చునిపోయాం అనమాట. సో ఇప్పుడు ఈ సెకండ్ ఆఫ్టర్ లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ అక్కడికైతే వచ్చి కూర్చున్నాం అనమాట. సో కూర్చున్న తర్వాత సో ఆర్ఈసీ కిరణ్ అయితే ఉన్నాడు కదా. సో తను వచ్చేసి ఏంటంటే సో కొద్దిగా స్టూడెంట్స్ని ఫీడ్బ్యాక్ అడుగుదాం అని చెప్పేసి సో అడగడం జరిగింది. నన్ను కూడా అడిగాడు, ఒకసారి చూడండి. సో అంటే ఇంతకుముందు ఏంటంటే మనకి ఐడియా ఉండేది కదా ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. బట్ ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి ఫండింగ్ ఎలా తీసుకురావాలి ఏంటి అవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బాగుంది, ఇదే ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్లో కూర్చున్నాం. సో ఇందులో ఏంటంటే సో స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో సక్సెస్ అయినవి ఏంటి, ఫెయిల్యూర్ అయినవి ఏంటి అండ్ రీసెంట్గా బాగా క్లిక్ అయిన స్టార్టప్స్ ఏంటి సో వాటి గురించి చెప్పారు. అండ్ ఫండింగ్ ఏంటంటే సో మన గవర్నమెంట్ పోర్టల్ నుంచి ఎలా తెచ్చుకోవాలి కూడా చెప్పారు. సో ఇది సో ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, సో దీని గురించి ఫుల్ క్లారిటీగా కావాలంటే చెప్పండి, నేను ఇంకొక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఏంటంటే మాక్సిమం బీటెక్ స్టూడెంట్స్కి అయితే కాదు, సో మీరు డిగ్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎవరైనా సరే మనకి ఏంటంటే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలాంటివి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే ఎంఎస్ఎంఈ అని చెప్పేసి గూగుల్లో చెక్ చేయండి, మీకు అయితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇది వాళ్ళ వ్లాగ్. సో ఫైనల్గా మాకైతే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మేము మా కాలేజ్ నుంచి హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీకు బోరింగ్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ నుంచి ఏంటంటే కొద్దిగా అప్గ్రేడ్ అయితే చేస్తాము. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మీరైతే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.